ముఖేష్ అంబానీ యొక్క ఇంటికి సైతం టక్కరిచ్చేలా ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్. అదే మన రిషికొండ ప్యాలెస్. అరవింద్ కేజ్రీవాల్ యొక్క శిష్ మహల్ వ్యవహారం తర్వాత ఆంధ్రప్రదేశ్ యొక్క ఎక్స్ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ ఉదంతం ముందుకు వచ్చింది. 2021లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రిషికొండ హిల్స్ యొక్క డిమోలేషన్స్ చేయడం మొదలుపెట్టింది. అదే పనిలో తొందరగా దుమ్ము లేపుతూ కన్స్ట్రక్షన్ కూడా తయారయ్యాయి. అక్కడ బిల్డింగ్స్ కూడా తయారైపోయాయి. అక్కడ ఉన్న పర్యావరణ రక్షకులు మరియు అపోజిషన్ పార్టీ లీడర్లు మరియు ఫారెస్ట్ ఆఫీసర్లు ఇలా ఎంతో మంది ఎన్నో ప్రశ్నలు వేసినప్పటికీ కూడా ఎలాంటి సమాధానం అనేది రాలేదు. అలా ఆ ప్రశ్నలన్నీ పెద్ద ఎత్తున ఎలిగేషన్స్గా మారినప్పుడు దానికి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అక్కడ ఒక 5 స్టార్ రెస్టారెంట్ కడుతున్నాం, ఒక మంచి రిసార్ట్స్ కడుతున్నాం, టూరిజంను ప్రమోట్ చేయడానికి ఈ రిసార్ట్స్ ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్పుకుంటూ వచ్చింది. అయితే అదంతా కూడా అబద్ధమే. 2024లో టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు రిషికొండ ప్యాలెస్ను చూడడానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి చూసిన వాళ్ళకి ఏకంగా పెద్ద షాకే తగిలిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ హోటల్స్ కానీ రిసార్ట్స్ కానీ టూరిజంను డెవలప్మెంట్ చేయడానికి ఎలాంటి కట్టడాలు కూడా జరగడం లేదు. అది కేవలం జగన్మోహన్ రెడ్డి యొక్క సీఎం రెసిడెన్స్గా తయారవుతుందని తెలుసుకున్నారు. ఈ ప్రాపర్టీ అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క పర్సనల్ యూసేజ్ కోసం డెవలప్మెంట్ చేస్తున్నారు. దీనికోసం దాదాపు 100 ఎకరాలకు పైచురుకు ల్యాండ్ని తీసుకున్నారు. దీంట్లో 10 ఎకరాలలో కన్స్ట్రక్షన్ మొదలు పెట్టారు. ఈ కన్స్ట్రక్షన్ యొక్క కాస్ట్ వచ్చేసరికి దాదాపుగా 500 కోట్లకు పైమాటే అని చెప్పి కూడా తెలుసుకొని పెద్ద ఎత్తున షాక్ అయ్యారు. అయితే అక్కడ మొత్తం 7 బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ ఎత్తున్నాయి. 12 బ్యాంకెట్ హాల్స్ మరియు మీటింగ్ హాల్స్, ఆఫీస్ స్పేస్ మరియు సర్వర్ రూమ్స్, దానితో పాటుగా రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కూడా కడుతున్నారు. అయితే అక్కడ నిర్మిస్తున్నటువంటి రెసిడెన్షియల్ రూమ్స్ చూస్తే దుబాయ్లో ఉన్న షేక్స్ రూమ్స్ కంటే కూడా చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే అక్కడ రూమ్లన్నీ కూడా హై కాస్ట్లీ ఎక్విప్మెంట్స్తో, ఇటాలియన్ మార్బుల్స్, కాస్ట్లీ ఇంటీరియర్తో ఈ రూమ్స్ అన్ని కూడా రెడీ చేయిస్తున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ మాత్రం ఇది అంతా సర్కార్ కోసమే చేస్తున్నామని కూడా చెప్పుకోవచ్చింది. అయితే సర్కార్ కోసం అయితే ఇంత కాస్ట్లీ రూమ్స్ మరియు ఇంత కాస్ట్లీ ఇంటీరియర్స్తో నిర్మాణం చేయాల్సినంత అవసరం ఉందంటారా? మీ ఒపీనియన్ ఏంటని కామెంట్ రూపంలో తెలియజేయండి.